అయితే తెలిసిందే గదా! నిన్న నైట్ ఫుల్లు వానలు పడ్డాయి. సో, బీహెచ్‌ఎల్‌లో మొత్తం చెట్లు పడిపోయినాయంట అని జెప్పిర్రు నాకు. సో, నేను గూడా మనం ప్రకృతి ప్రేమికులం గాబట్టి వెళ్లి చూద్దాం ఎట్లుందో అని జెప్పి స్టార్ట్ అయిపోయినా నేను, మా సంతోష్. అండ్ ఈ రూట్‌లోనే గదా యెళ్ళేదని జెప్పి ముందు ఒక షార్ట్ పెట్టాలి గదా! ఏదో ఒకటి యెళ్తున్నట్టు అందుకే ఇది పెడుతున్నా. అయితే వానలు పడ్డాయి గదా! పడంగానే పొద్దుగాలనే పచ్చగా అయినట్టు గాదు ఇది. ముందటి నుంచే పచ్చగుండే చెట్లు. సో, ఇప్పుడు ఇగ బీహెచ్‌ఎల్‌లోకి ఎంటర్ అవుతున్నాం. ఓయమ్మో! ఎక్కువనే పడిపోయినాయి కదరా! పెద్దగానే పడిపోయినాయి. ఇక్కడ కూడా ఆ ముందు చూడు మొత్తం బ్లాక్ అయినట్టుంది. మనం పోగానే మన నెత్తి మీద పడగలరా? మంజుమల్ బాయ్స్ 2 తీస్తున్నట్టుంది ఇది. ఓహో! కరెంటు వైర్ల మీద పడ్డాయి ఇవి. అక్కడ నుంచి పోలేం కూడా మనం. మొత్తం బ్లాక్ అయింది అది. కట్టు కొట్టినా పోలేం. మొత్తం విధ్వంసమైంది. మంచిగా ఈ ఎండకుంటే చెట్ల నీడకు వచ్చి కూర్చుంటుండే. ఇప్పుడు ఈ వాన ఒక్కరోజు వచ్చి మొత్తం ఖరాబ్ చేసి హోటల్ మీద పడ్డట్టుంది అది. లేదు, వైర్లు ఉయ్యాల జంపాల ఊగినట్టు కూర్చున్నది అది. పెద్ద చెట్లకి ఏం కాలే. నేను పూరి తినడానికి వెళ్తా కదా, ఆ షాప్కి కూడా ఏమో అయిందన్నారు. నేను ఎట్లా పూరి తినేసి వద్దామని చెప్పి పోయినా, కానీ పూరి షాప్ ఏమో ఇలా అయిపోయింది. అక్కడ మొత్తం చెట్లు పడిపోయినాయి. అవి ఇది డైలీ పూరి తిన్నీకి వచ్చే ప్లేస్ అన్నమాట. మొత్తం పడిపోయింది. ముందల దేవుడు కూడా ఏం చేయలేడు. రేకులు పడిపోయినాయి, షెడ్ పడిపోయింది, చెట్లు వచ్చి మీద పడ్డాయి. ఇంకా పోదాం, ఇంకేం చేస్తాం. ఇక ఇక్కడ కూడా ఇళ్ళ మీద పడిపోయినాయి చెట్లు. మామిడికాయ చెట్టు కింద పడితే బాగుండు, మామిడికాయలైనా దొరుకుతుండే. ఇది తాత గొడ్డలు తీసుకొని కొడుతుండవు. లైన్గా పెద్ద చెట్టు పడిపోయింది చూడ. కూకటి వేళ్ళతో లేచింది అనేది అంటారుగా, అదే. వేర్లన్నీ పెకులించుకుపోయినాయి. ఇక్కడ కూడా పెద్దగా పడిపోయినాయి చాలా. డిహెచ్ఎల్లో సహాయక చర్యలు ఉన్నాయి ఇట్లా. ఇంకా ఎట్లనో పూరి తినలే మీరు అని చెప్పి మ్యాంగో జ్యూస్ తాగుదామని చెప్పి గౌల్దొడ్డికి స్టార్ట్ అయిపోయినాం. నేను మా సంతగాడు ఇక మ్యాంగో తాగి ఇంటికి పోదామని చెప్పి గంగు బాయ్ మ్యాంగో జ్యూస్ అంటారు అనమాట ఇది. లాస్ట్ టైం గంగబాబు అని చెప్పి అన్న మ్యాంగో ఇచ్చేసిండు, మీకు చూపించాలని చెప్పి పెడుతున్నా అంతే. ఇది ఇంకా తాగినాం. ఇక తాగిన ఏం చేస్తాం, మళ్ళీ రిటర్న్ అయిపోయినాం ఇంటికి. నీ ముందు షాట్ అయితే అయితే పెద్ద